రూపాయలకి అన్నం పెట్టడంపై మీకు ఎలా? బాగుందండి. మాకు లేని వాళ్ళకి క్యారేజ్ పొద్దున్న క్యారేజ్లో లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి తింటున్నాం. సూపర్. చంద్రబాబు ఒక మంచి పని చేశాం. అంటే 5 రూపాయలకి అన్నం పెడితే కరెక్ట్గా అంటే కరెక్టేనా అంటే మాలాడోళ్ళకి కరెక్ట్ అనుకో. అంటే గతంలో అన్నం క్యాంటీన్ తీశారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా పని చేసుకుని 120 రూపాయలు పెట్టి ఫోన్ చేయాలంటే యాడ్ చేస్తారు. మనకు వచ్చే కూల్ డబ్బులు చేయలేము. మీరేం పని చేస్తారు? ఆటో నగర్లో చేస్తాం, గోడౌన్లో చేస్తాం. ఈరోజు 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి అన్నం పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి అన్నం చాలా మంచిదేనండి. ఎందుకంటే బయట రేట్లు బాగా విపరీతంగా ఉన్నాయి కదా. ఈ అన్న క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం అనేది ఏంటంటే ఈ మధ్యతరగతి వాళ్ళకి, మాకు ఇలా పనులు చేసిన వాళ్ళకి మాకు చాలా ఆనందంగాను. తర్వాత ఏంటంటే ఒక భోజనం కూడా చాలా బాగుంటుంది. ఈ పథకం మళ్ళీ రీఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. అంటే గతంలో తీసేశారు కదా అన్నం క్యాంటీన్, తీసేశారంటే ఆ ప్రభుత్వాలు అలా చేశారు. ఇప్పుడు మళ్ళీ పెట్టారు కాబట్టి కొంచెం పేద ప్రజలు ఈ రేట్లు పెరిగిన దాన్ని బట్టి కాస్త మధ్యతరగతి వాళ్ళకి చాలా బాగుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి ఏంటంటే అంటే ఇది మంచి పథకమే, దీన్ని తీయకూడదని చెప్పదలుచుకున్నాం మేము. అంటే ఏమేమి పెడుతున్నారు 5 రూపాయలకి? అంటే మామూలుగా రైసు, పప్పు, సాంబారు, మజ్జిగ ఇవి పెడుతున్నారండి. అది బయట తినాలంటే ఎంత అవుతుంది? కనీసం మినీ మీల్స్ అయినా కానీ 80 రూపాయలు ఉంది కదా సార్. ఫుల్ మీల్స్ అయితే 110 రూపాయలు ఉంది. ఇదేంటంటే ఈ సిటీలో బతకాలంటే అద్దెలు కట్టుకోవాలి, ఇంట్లో కుటుంబం ఫీజులు ఇలాంటివన్నీ ఉన్న రోజుల్లో ఇలాంటివి అనేది కొంచెం మధ్యతరగతి వాళ్ళకి, మాకు డైలీ పనులు చేసుకునే వాళ్ళకి చాలా కొంచెం మాకు ఉపయోగపడుతున్నాయి అనమాట. అట్లా సార్, ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? రాజధాని మంచిదేనండి, బాగానే ఉంది. కానీ ప్రజలకు మంచి ఇచ్చేస్తారు, ప్రజలకు బాగానే ఉంటుంది. అమరావతి రాజధాని అందరికీ మంచిదే, బాగానే ఉంటుంది. సార్, ఇప్పుడు గతంలోని మద్యం దుకాణాలు మీరు చూశారు, డబ్బులు ఇస్తేనే కానీ మద్యం ఇచ్చేవారు. అది కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి, నిజమేనన్నారు? కుంభకోణం అంటే నిజమే అంటే చెప్పలేము, అబద్ధం చెప్పలేము, ఏం తెలియదు కదా మనకి. ఏమో చెప్పలేము, నిజం అనుకుంటాను మరి ఇంకేంటి. సార్, ఇప్పుడు మద్యం దుకాణంలోని ఇప్పుడు మన కూటమి వచ్చిన తర్వాత ఫోన్ పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ. గతంలో చూస్తే డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చేవారు, అందులో కల్తీ మద్యం అమ్మేవారని ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు కరెక్ట్? కల్తీగా అంటే మరి అప్పుడు కల్తీ ఉంది, ఇప్పుడు కల్తీ, అన్ని కల్తీలో ఉన్నాయి. మధ్యలో అన్నీ ఉంటాయి, అటు రెండు సైడ్లో ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కూటమిలో అన్ని గవర్నమెంట్కే చెందుతున్నాయి. గతంలో అయితే డైరెక్ట్ కుంభకోణం జరిగిందని అనేవారు. లేదు, ఏం లేదండి, అంత బాగానే ఉంది. ఇప్పుడు అంత కుంభకోణం ఏం లేదు, అంత బాగానే జరుగుతుంది. గతంలో కన్నా ఇప్పుడు బాగానే ఉందండి. తెలుగుదేశం మంచి బాగుంటుంది, చంద్రబాబు పరిపాలన బాగుందండి. అది సార్, ఇప్పుడు అన్న క్యాంటీన్ విషయంలోకి వస్తే 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? బాగానే ఉందండి, పేదలకు మంచి మేలు చేస్తున్నారు, బాగుందండి. అది ఊరుకోండి, పేదలకు మంచి మేలు. అన్న క్యాంటీన్ అనేది మంచిది, అలా మరి అది కంటిన్యూ చెయ్యాలి. మరి అది మరి చేస్తే పేదలకు బాగుంటుంది. అది ఎట్లా ఉంది ఇప్పుడు 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? 5 రూపాయలకి భోజనం అనేది కాన్సెప్ట్ చాలా మంచిదండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఒక కార్మికుడి నుంచి ఉద్యోగస్తులు కూడా ఈరోజు చక్కగా వచ్చి యూజ్ చేసుకుంటున్నారు బాగా. సో ఇది చాలా మంచి పథకం. అండ్ ఇది అంటే చాలా బెటర్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పథకం అని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా కాలేజీ నుంచి వచ్చి కూడా తింటున్నారా, ఎట్లా అనిపిస్తుంది? అంటే టిఫిన్ కూడా పెడుతున్నారా? అయితే స్టూడెంట్స్ అంటే అందరూ అనమాట, ఈవెన్ మిడిల్ క్లాసెస్, లోవర్ క్లాసెస్ అందరూ వచ్చి దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బయట 5 రూపీస్కి ఏం దొరకట్లేదు ఈ రోజుల్లో. మనకు తెలుసు 5 రూపీస్కి ఏం దొరకదు ఈ రోజుల్లో. చాలా మంది అంటే మెయిన్ ఫుడ్డే కదా, మనకు ఎక్కడ వెళ్ళాలన్నా ఏదైనా ఫుడ్డే కాబట్టి అందరు చాలా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా వచ్చి అలా వెళ్ళి బయట టిఫిన్ చేయలేరు. సో మార్నింగ్ ఫుడ్ అంటే టిఫిన్, లంచ్, డిన్నర్ 3 సెక్షన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా మంచిగా ఉందన్నమాట. గతంలోనే ఇది తీసేయడం వల్ల చాలా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? గతంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి తీసిన తర్వాత నాకు తెలిసి చాలా మంది దీనికి డిపెండ్ అయిన వాళ్ళు చాలా సఫర్ అయింటారు అనమాట. సో మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి ఇది తీసుకోవడం, ఈ ఒక పథకాన్ని పెట్టడం, మళ్ళీ ఇది రీబిల్డ్ చేయడం చాలా ప్లస్ పాయింట్ అయ్యి చాలా మంది మళ్ళీ దీన్ని యూజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీడీపీ కూటమి పరిపాలన బాగుందంటారా? ఈ యొక్క పథకం అన్నా క్యాంటీన్ వచ్చేసరికి మాత్రం ఇది మంచిగా అందరూ అంటే సిటీ పీపుల్ అయినా సరే, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా దీని గురించి తెలిసిన అందరూ మంచిగా యూజ్ చేసుకొని మంచిగా భోజనం చేస్తున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనము, టిఫిన్ కూడా పెడుతున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుందండి. 5 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీశారు.
దానికి అందరూ చాలా బాధాకరంగా ఉంది. కానీ ఈసారి మళ్ళీ రీప్లేస్మెంట్గా పెట్టారు అన్నా క్యాంటీన్. అందరికీ సంతోషంగా ఉంది. అందరూ లేబర్ అందరూ వచ్చి తింటున్నారు. పనిచేసిన వాళ్ళు మామూలు ఉద్యోగస్తులు కూడా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు కూడా తింటానండి. ఆ టైంకి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ కూడాను. 5 రూపాయలకే ఇప్పుడు ఏమీ రాదు. 5 రూపాయలకి ఏంటి వస్తుంది? కనీసం 10 రూపాయలకి టీ వస్తుందండి. 5 రూపాయలకి ఏమి టీ కూడా ఇవ్వట్లేదు ఎవరును. కానీ అన్నా క్యాంటీన్లో భోజనం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన నిలబడి ఇలాంటి కార్యక్రమాలు చేసే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. ఈ విషయంలో మాకు చాలా సంతోషం అండి. అందరూ కూడా చేస్తుంది. చంద్రబాబు పరిపాలన బాగుంది. చాలా బాగుందండి. చంద్రబాబు గారి ప్రభుత్వమే బాగుంది. ప్రభుత్వం ఇప్పుడు గతంలోనే మద్యం అనేది చూశారు, ఇస్తారు. అది చాలా సంతోషము. ఇప్పుడు మళ్ళీ పెట్టారు. కానీ ఇది గవర్నమెంట్ వాళ్ళు నిర్భయంగా ప్రజలకు మంచి మందు పెట్టారు. మంచిగా తాగుతున్నారు చాలా మంది. అది ఓన్లీ డబ్బు ఇస్తేనే మంది ఇచ్చేవారు. అది డబ్బు ఇచ్చే మందు. దానికి కూడా మంచి మందు కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి మందు కాదు, కల్తీ మందు ఎక్కువ. దానిలో ఎక్కువ చనిపోతారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ మందు గవర్నమెంట్ పెట్టిన మందు చాలా బాగుంది. అందరూ మంచిగా ఫీల్ అవుతారు. చంద్రబాబు పరిపాలన చాలా బాగుందండి. అంతే. ఇప్పుడు కూటమి పరిపాలన ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు గతంలోనే మద్యం కుంభకోణం జరిగింది. అంటే డైరెక్ట్ జగన్ జేబులోకి డబ్బులు వెళ్ళిన ఆరోపణలు వచ్చాయి. నిజమేనంటారు? అర్థం 100% అది పక్క. ఆదాయం ప్రభుత్వం అన్న. జగన్కి చంద్రబాబు చాలా తేడా. నక్కి నాగలాగా ఉన్న ప్రభుత్వం. అంటే అప్పుడు అంటే మద్యం షాప్లోని గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఏ ఉండేవి కాదు. డైరెక్ట్ డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. అందులో కల్తీ మద్యం తాగి చాలా మంది అనారోగ్య పాలయ్యామన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కాబట్టి చాలా డిఫరెన్స్. ఇప్పుడే బాగుంది. అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు చాలా తప్పు. అసలు డబ్బులు ఇస్తే ఫోన్ పే ఎంత ఉండేవి కావు. లైన్లు కట్టుకోవాలి. క్యూలు బ్లాక్ సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు కట్టుకుని లైన్లో నచ్చిన మంది దొరికింది కాదు, నచ్చిన బ్రాండ్ దొరికింది కాదు. అలా ఉండేది. కుంభకోణం జరిగిందంటారు? జరిగింది 100%. ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి అంటారు? ఏమైందంటే మరి ఇంక ఆయనకే తెలియాలి. మనం ఏం చెప్పుకోలేం. ఇప్పుడు మన కూటమి వచ్చిన తర్వాత మధ్య దుకాణంలో అన్ని యూపీఐ కానీ అన్ని ఫోన్ పే, ఇన్పే, క్యాష్ అండ్ క్యారీ అని అంతా ఉంది. మంచి బ్రాండ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే అన్నా క్యాంటీన్ ఉంది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఎట్లా ఉందండి? చాలా బాగుంది. నేనే తిన్నాను. గత 5-6 నెలలు వారం రోజుల పాటు నేనే తింటున్నాను. బాగా 5 రూపాయలకి ఏమొస్తుందన్న? టీ రావట్లేదు, కప్పు టీ రావట్లేదు. ఒక పేదవాడు పొట్ట నిండుతుంది. అవన్నీ చూసాడు ఇటు జగన్. అవన్నీ చూడలేదు. ఎంచేపు బటన్ నొక్కనే డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కని డబ్బులు. ఎవరికి నొక్కుతాను, ఎవరికి ఇస్తాను? డబ్బులతో సోమర్పుతానని చేస్తాడు మనుషుల్లో. అది అభివృద్ధి లేదు. అంగా డబ్బు కబ్జా. ఎక్కడ చూసిన కబ్జా. ఎవరైనా కొనేద్దామా, అదే లాగేసుకుందామా. అదే రౌడీ రాజ్యం. ఇంకా రాదు లైఫ్ లో కూడా. నెక్స్ట్ 29 కూడా మళ్ళీ టీడీపీ. అన్న క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకుని ఉన్నారు, చాలా నిరుద్యోగులు ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది వాళ్ళ యొక్క పని పూర్తి చేసుకొని ఈ యొక్క అన్నా క్యాంటీన్కి రావడం అన్నది 5 రూపాయలు అనేది చాలా ఆరోగ్యంగా ఉంది. అంటే ఇప్పుడు 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? 5 రూపాయలకి అన్నం, పప్పు ఒకటి, ఒక కర్రీ, ఒక వడగ పచ్చడి, ఒక పెరుగు పెడుతున్నారు. మనకి మనకు ఎన్ని టోకెన్లు కంటే అన్ని టోకెన్లు ఇస్తారు. బాగా అద్భుతంగా పెడుతున్నారు. అదే బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? బయట భోజనం చేయాలంటే మినిమం 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు, కూలి వాళ్ళు చాలామంది ఆరోగ్యంగా యొక్క అన్నా క్యాంటీన్ అన్నదానం సుఖీభావలా బాగుంది. చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాలనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి అన్నా క్యాంటీన్లు చాలా విలేజ్ల్లో లేవు. ఆ విలేజ్లో అన్నా క్యాంటీన్ పెడితే బాగుండేదని.